పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు చౌల్ ప్రభాస్, ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్, ఎస్ఐలు, ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. ప్రజెంట్ చేయగానే అసలు నేను చాలా సంతోషపడిపోయాను. చూసి చక్కగా కూడా విగ్రహం ఎంతో కళతో కూడా ఉన్నది. జనరల్ మట్టి విగ్రహాల్లో మనం అంతగా కలర్ కానీ ఫీచర్స్ కానీ కనపడవు, కానీ ఈ విగ్రహాలలో చాలా బాగా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. సో మీ యొక్క మంచి ఉద్దేశం మట్టి విగ్రహాలని పంపిణీ చేయాలనేది ఒక మంచి ఉద్దేశాన్ని నేను అభినందిస్తున్నాను సార్. అలాగే కాకుండా మీరు ఒక ఫౌండేషన్ని స్థాపించి ప్రజలకి సహాయం చేస్తున్నారని కూడా తెలుసుకున్నాను. అది మీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇది మీరు ఎప్పటికీ అలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సహకారాలైనా మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అందిస్తుంది. ఇతని యొక్క ప్రేమ, అతను ఎలాగైతే నవ్వుతాడో ఆ నవ్వులాగానే గణపతి మీ ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత మీ అందరికి కూడా ఆయురారోగ్యాలు, అలాగే మంచి నడవడిక, అలాగే ఆయన ఇచ్చినటువంటి గణనాథుడు అంటే మొత్తం భూత ప్రేత పిశాచ గణానికి అధిపతి అయినటువంటి గణపతి మనల్ని కాపాడుతున్నాడు. ఫస్ట్ ఆయన పూజ చేసిన తర్వాతనే మిగతా అన్ని చేస్తాం కాబట్టి ఆయన యొక్క దీవెనలు మనకు ఉండాలా, మన లోపల ఉన్నటువంటి బ్యాడ్ అంతా ఎవిల్ బయటికి వెళ్ళిపోవాలా, మంచి మనకు రావాలా, మనకు మంచి నడవడికి అలవర్చాలా, మనకి ఏ కష్టాలు రాకుండా ఉండడానికి మీ ఇంట్లో మొదటిగా ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ మట్టి గణపతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్క వ్యక్తి మత సామరస్యానికి అనుగుణంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి తమ్ముడు ప్రభాస్కి